కాకినాడ నగరానికి చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తిని పెళ్లి పేరిట ఓ మధ్యవర్తి మరో మహిళ కలిసి మోసం చేశారు. పెళ్లి చేస్తామంటూ కృష్ణమోహన్ ను నమ్మించి ఇద్దరు మహిళలు అతని వద్ద దాదాపు 6 లక్షల పైగా నగదు, బంగారం, సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ మేరకు కృష్ణమోహన్ కాకినాడలో జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కొన్ని కారణాల వలన తనకు పెళ్లి ఆలస్యం అయిందని, మధ్యవర్తి ఆ మహిళను పరిచయం చేసి పెళ్లికి ఒప్పించారని తెలిపారు. పలు దఫాలుగా లక్షలాది రూపాయలు ఆమెకు ఇచ్చానని, రాజమండ్రిలో బంగారం, పట్టుచీరలు కొనుగోలు చేశానని వెల్లడించారు. అయితే ఆమెకు ఇంతకు ముందే పెళ్లైనట్లు, కుమార్తె కూడా ఉన్నట్లు ఇటీవల తెలిసిందని కృష్ణకుమార్ తెలిపారు. ఈ విషయంలో ఆమెతో పాటు తనను మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. తనలాగా మరొకరు మోసపోకూడదని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. గోసేవ చేయడం వల్ల మ్యారేజ్ లేట్ అయింది. ఆ లేట్ అవడం వల్ల మ్యారేజ్ మీడియేటర్స్ నన్ను ఫ్రాడ్ చేసి వెంటనే వివాహం చేసేస్తామని 6 లక్షల రూపాయలు బంగారం, క్యాష్ అన్ని ద్వారా తీసుకున్నాను. అమ్మాయికి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు అయినట్టు, తర్వాత అమ్మాయికి ఒక పాప ఉన్నట్టు, ఆ అమ్మాయి మీద ఏలూరులో చీటింగ్ కేసులు అన్ని ఉన్నట్టు తెలిసింది. నా దగ్గర 30 ఎవిడెన్స్లు ఉంటే ఆ 30 ఎవిడెన్స్లు మన 1 టౌన్ సిఏ గారికి ఇస్తే ఆయన డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అన్ని నిజాలన్నీ తెలుసుకుని అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ వేసిందండి. అమ్మాయి ఈ రోజు దాకా ఎక్స్పాండ్ అయ్యి మీడియాలో వస్తుందని ఇప్పుడు బయటకు వచ్చి దొంగ కంప్లైంట్లు దొంగే పెడుతున్నాను. అమ్మాయికి ఇచ్చిన డబ్బులు సంబంధించిన అన్ని నేను ఎవిడెన్స్లు ఇచ్చాను. పక్కాగా అన్ని నాకు బ్యాంకు, గూగుల్ పేలు, ఫోన్ పేలు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశాకే ఆ 11 మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు. అమ్మాయి లేని అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం అంటే 2 lakhs ఇచ్చాను. తర్వాత పట్టుచీరలో ఎంగేజ్మెంట్ రోజునే రాజమండ్రి బస్ స్టాండ్ ఎదురుగుండా బట్టల కొట్లో కొన్నాం. అక్కడ వీడియో ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి వచ్చినట్టు. తర్వాత మ్యారేజ్ మీడియేటర్స్, తర్వాత గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మళ్ళీ సెల్ ఫోన్ ఒకటి కొనిపించుకున్నారు. అదంతా 23/6 నుంచి 30 లోపల అన్ని చేసేసారు. మీలాంటి మీడియా వాళ్ళు ఫేక్ అని నాకు ఒకళ్ళు మెసేజ్ పెడితే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటకు వచ్చిందండి. అమ్మాయికి పెళ్లి అయినట్టు, పాప ఉన్నట్టు అన్ని ప్రూఫ్స్ పెట్టాను నేను. నేను ఇచ్చిన అమౌంట్ రికవరీ చేసి నన్ను ఎవరెవరు మోసం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకుని చట్టపరంగా ఇంకొకళ్ళు ఎవరు మోసపోకుండా వాళ్ళ నుంచి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.